వైరాతో కలిసి జోష్న చేస్తున్న కుట్రను తెలుసుకుని జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, కార్తీక్ ఎలా తెలుసుకున్నాడో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక స్వప్నతో అయితే కార్తీక్ మాట్లాడతాడు. అసలు కాశీ విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పి అడిగేసరికి కాశీ విషయంలో జరిగింది మొత్తం చెప్పడమే కాకుండా కాశీ పరిస్థితి గురించి వివరిస్తుంది. సరే, అర్థమైంది, నేను చెప్పినట్టు చేయమని చెప్పి స్వప్నకైతే చెప్తూ ఉంటాడు కార్తీక్. సరే అన్నయ్య అని చెప్పేసి స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈలోగా ఇంటికి వచ్చేసరికి చాలా ధైర్యంగా ఏదో మొహంలో కాన్ఫిడెన్స్ అనేది జోష్నలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని చూసి కార్తీక్కి డౌట్ వస్తుంది. మళ్ళీ జోష్న ఏదో చెయ్యబోతుంది. జోష్న పారిజాతం ఇద్దరు కూడా చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు మళ్ళీ ఏదో చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు కార్తీక్. అయితే శ్రీధర్ దగ్గరికి వచ్చిన కాశీ అయితే మళ్ళీ ముభావంగానే కనిపిస్తాడు. అక్క నాకు త్వరగా జాబ్ ఇప్పిస్తే బాగుండని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా కాశీ నీ ప్రాబ్లం? నేను అడుగుతూనే ఉన్నాను కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ జాబ్ వద్దని చెప్పి చెప్తూనే ఉన్నాను కదా. అదేమీ లేదు మావయ్య, నేను జాబ్ చేస్తాను అని అంటూనే ఉంటాడు, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించాడు కాశీ. అయితే ఇక ఆల్రెడీ వైరాతో జోష్ని చెప్పడం, కాశీకి జాబ్ ఇవ్వమని చెప్పేసి వైరాతో చెప్తుంది కదా. వైరా ముందుగా జోష్ని చెప్పిన ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యి తర్వాత తన నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి కాశీకి అయితే ఉద్యోగం ఇవ్వడానికి కాశీకి ఒక మెయిల్ అయితే పంపిస్తాడు. అలా పంపించడంతో కాశీకి ఆల్రెడీ జాబ్ ఇప్పించానని చెప్పేసి కాశీకి మెయిల్ పంపించారని చెప్పేసి జోష్నకైతే చెప్తాడు. ఈలోగా ఇక్కడ చూస్తే కాశీ అయితే చాలా కాన్ఫిడెన్స్గా నాకు ఇక పిఏగా చేయవలసిన అవసరం లేదు, జాబ్ వచ్చిందని చెప్పేసరికి ఏంటి చాలా సంతోషంగా ఉంది, నీకు జాబ్ వచ్చిందా అని చెప్పేసి హ్యాపీగా అడుగుతుంటుంది. అవునా, నీకు జాబ్ వచ్చిందా, ఎక్కడలుడు? మరి నా దగ్గర పిఏగా చేస్తానని అన్నావు కదా. ఏదో తప్పనిసరి పరిస్థితిలో అలా అన్నానంతే తప్ప, కానీ నాకైతే మీ దగ్గర పిఏగా చేయడం ఇష్టం లేదు. నా సొంతంగా నేను చేసుకోవడమే నాకు ఇష్టం, నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి పలానా కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ చెప్తాడు. ఇక కాశీ అయితే కాశీ చెప్పడంతో అన్నయ్య చెప్పమన్నాడు కదా, అసలు ఈ కాశీకి ఇంత త్వరగా జాబాలో వచ్చిందో, ముందు కాశీకి అనుమానం రాకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కార్తీక్ దగ్గరికి అయితే వెళ్ళి స్వప్న అయితే కాశీకి జాబ్ వచ్చిందని, వైరా కంపెనీలోనే జాబ్ వచ్చిందన్న విషయాన్ని అయితే చెప్తుంది. అలా చెప్పడంతో అప్పుడు కార్తీక్కి అనుమానం మొదలవుతుంది. వైరా కంపెనీలో కాశీకి జాబ్ వచ్చింది. వైరాకి ఒకప్పుడు జోష్నకి అలాగే ఈ కుటుంబానికి మధ్య సమస్య రావడం, అప్పుడు వైరా ఇక్కడి నుంచి తప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఇదంతా జరిగిందని చెప్పేసి ఆలోచించుకోవడం మొదలు పెడతాడు కార్తీక్. అయితే ముందు ముఖ్యంగా అసలు జోష్న ఏదో చేయబోతుందని అయితే అర్థమైంది. జోష్న ద్వారాగానే వైరా కంపెనీలో ఇప్పుడు ఇక కాశీకి జాబ్ అయితే వచ్చింది. కాబట్టి అసలు ఇదేంటి, అసలు ఎక్కడ మెలకు ఉందో తెలుసుకోవాలని చెప్పేసి వైరా దగ్గరికి అయితే వెళతాడు కార్తీక్. అయితే వైరా దగ్గరికి వెళ్ళి ఇక కార్తీక్ వైరా ముందు నిలబడతాడు. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా ఏంటిది కొత్తగా కనిపిస్తున్నారేంటి? ఏంటి వైరా, రాకూడదా ఏంటి? ఏంటి ఆ రోజు నా కుటుంబానికి కవచంలా నిలబడతాను, నేనుంటే నా కుటుంబానికి ఏది కాదన్న వాడివే కదా నువ్వు. అవును, అవసరం మనిషిని ఎక్కడికైనా రప్పిస్తుంది. నువ్వు మా మామయ్య కుటుంబానికి శత్రువ్వే. ఇప్పుడు మా మామయ్య కుటుంబం విషయంలో నాకు కూడా శత్రుత్వం ఉంది. అందుకనే నీతో చేతులు కలుపుదామని వచ్చాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏంటి, మొన్ననేమో నీ మరదలు వచ్చి తను చెప్పినట్టు చేయమంటూ నాతో చేతులు కలుపుతాను అంది. ఈరోజు నువ్వు వచ్చి చేతులు కలుపుతాను అంటున్నావు. ఏంటిదంతా? అంటే మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు గేమ్ ఆడుతున్నారా? ఇదంతా దసరా ఆడిస్తున్న నాటకమా? ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ నన్ను బుక్ చేయాలని చూస్తున్నారా? నేను జోష్న వస్తే తనది నిజమే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది తన తర్వాత నువ్వు వచ్చావు అంటే ఖచ్చితంగా నన్ను అడ్డంగా బుక్ చేయడానికి అని అర్థమవుతుంది. నేను చెప్పాను కదా బాస్, వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నారంటే నువ్వు వినకుండానే ఇక అలా చేసావని చెప్పనేసరికి అర్థమైంది. ఇంకా నేను వీళ్ళను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. లేదు, అయ్యో నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు. తను ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేనైతే అందుకే వచ్చాను. తనైతే చాలా తెలివిగా ఇక ఆ కంపెనీలో ఉన్న తన మామయ్యను సీఈఓ పదవి నుంచి తప్పించమని అడగడానికి వచ్చింది. మరి నువ్వు కంపెనీనే లేపేయమని చెప్పడానికి వచ్చావా ఏంటి అని చెప్పంటూ ఉండగానే, లేదు, ఆ కంపెనీని
మనిద్దరం మన పేరు మీదకి మార్చుకుందామని అడగడానికి వచ్చాను. సరే, ఆల్రెడీ జోష్న వచ్చిందంటున్నావు కదా, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవులే. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. తప్పకుండా నా మీద నీకు పూర్తి నమ్మకం వస్తుందని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరదరా, చాలా పెద్ద గేమే ప్లాన్ చేసావు, కానీ నువ్వు ఇక చాలా తెలివైందానివి. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళతావన్న విషయం కూడా తెలుసు. అందుకే కదా వైరా పేరు వచ్చిన వెంటనే వైరా దగ్గరికి వెళ్ళాను. వైరా ద్వారాగా మా నాన్నను సీఈఓ పదవి నుంచి తప్పించి నీ దొంగ లెక్కలు బయట పడకుండా చేయాలని నువ్వు ప్లాన్ చేసావు. కానీ ఇప్పుడు నువ్వు నాకు అడ్డంగా దొరికావు కాబట్టి నీ గురించి అసలు నిజాన్ని ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడతాను. నువ్వు చేసిన దొంగ లెక్కలు, నువ్వు చేసిన పాపాలు ఇంట్లో వాళ్ళ ముందు బయటపడితేనే నువ్వు బయట చేసే కుట్రలు కుతంత్రాలు ఆగుతాయి. అలాగే నీకు కూడా భయం అన్నది ఏర్పడుతుంది. లేకపోతే ఈ దొంగ లెక్కలు, అలాగే మన ఎనిమిలతో చేతులు కలుపుతాం, ఇవన్నీ కూడా నీకు ఇది అలవాటుగా మారిపోతుంది. వస్తున్నాను మరదల అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ నాన్నని కూడా రమ్మని పిలుస్తాడు. అలా పిలిచేసరికి శ్రీధర్ కూడా అక్కడికైతే వస్తాడు. ఇక ఏమైంది మనోడా, ఎందుకు శ్రీధర్ని కూడా రమ్మన్నావంట? రమ్మన్నాను, కానీ ఇక నాన్నని సీఈఓ పదవి నుంచి తప్పిద్దామని ప్రయత్నిస్తున్నాను. ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీధర్ని సీఈఓ పదవి నుంచి తప్పించడం ఏంటి? అవును, ఇక నాన్నని సీఈఓ పదవి నుంచి తప్పించి మళ్ళీ జోష్నకే సీఈఓ పదవి ఇద్దామని అనుకుంటున్నాము. ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా కార్తీక్, జోష్నకి ఎలా సీఈఓ పదవిని ఇస్తాం? అసలు బోర్డు మెంబర్స్ ఒప్పుకుంటారా? అయ్యో, ఎందుకు ఒప్పుకోరు? బోర్డు మెంబర్స్ ఒప్పుకుంటారు, లేకపోతే అవసరమైతే బయట వాళ్ళు కూడా జోష్నకి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నాన్నను తప్పించడం కోసం చాలా ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? అవును, నాన్నని తప్పించాలని పాపం ఇక్కడ ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి బావ ఏదో తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్టున్నాడేంటి? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? మీకు ఇష్టం వచ్చినప్పుడు సీఈఓ పదవిలో ఉండడం, మీకు ఇష్టం లేనప్పుడు ఇక అక్కడి నుంచి బయటకు రావడం. ముందు దీపని కూర్చోబెడితే దీప వద్దని చెప్పింది. నిన్ను అడిగితే నువ్వు వద్దని మీ నాన్నని కూర్చోబెట్టి ఇప్పుడు మా నాన్నను కూడా తప్పించాలి, తప్పించే వాళ్ళు ఉన్నారని చెప్పి అంటున్నావేంటి బావా? కొత్త డ్రామాని ప్లే చేస్తున్నారా? అవునవును, కొత్త డ్రామానే ప్లే చేస్తున్నాను. అసలు ఎందుకో తాతయ్యకు కూడా తెలియాలి కదా. మీ అందరూ ఒక్కసారి ఇలా చూస్తే అసలు మా నాన్నని సీఈఓ పదవి నుంచి ఎందుకు తప్పించాలనుకుంటున్నానో మీకే తెలుస్తుంది అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే జోష్న పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు. ఏదిరా మనవడా అని చెప్పి పారిజాతం తెగ ఆతృత పడిపోతూ ఉంటుంది. పారిజాతానికి చూపిస్తూనే ఇంట్లో అందరికీ కూడా చూపిస్తాడు. వైరాతో చేతులు కలిపి సీఈఓ పదవి నుంచి అక్కడ శ్రీధర్ని తప్పించి మళ్ళీ తన సీఈఓ పదవిలో కూర్చునేలాగా వైరాని హెల్ప్ చేయమని అడగడం దగ్గర నుంచి కాశీకి ఉద్యోగం ఇప్పించడం వరకు కూడా జోష్న చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెడతాడు కార్తీక్. అయితే ఏంటి, ఇంత పని చేసిందా? అసలు ఎంత ధైర్యం నీకు? ఎందుకు ఇదంతా? అసలు శ్రీధర్ని సీఈఓ పదవి నుంచి తప్పించాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో నేను చెప్తాను మావయ్య. తన దొంగ లెక్కలన్నీ బయటపడిపోతే ఈ ఇంట్లో కూడా ఉండే స్థానం ఉండదని, తను జైలుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని ఇదంతా చేసింది. ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? అవును మావయ్య గారు, తను ఇక 2 కోట్ల రూపాయలతో అసలు సుమిత్ర పేరు మీద ల్యాండ్ కొన్నానని చెప్పి మనందరినీ మోసం చేసింది. కానీ తను స్కామ్ చేసింది 2 కోట్లు కాదు, చాలా నష్టం తీసుకొచ్చి తను దగ్గర 25 కోట్ల రూపాయల్ని తను సైడ్ చేసి ఆ డబ్బుని మొత్తం దొంగ లెక్కల ద్వారాగా తెలిసేలా చేసింది. ఇక ఎంతో నష్టాన్ని బోర్డ్ మెంబర్స్ని మోసం చేసి అక్కడున్న స్టాఫ్ని అందరినీ మోసం చేసి చాలా డబ్బు సైడ్ చేసింది. ఆ డబ్బుకి సంబంధించిన అన్ని లెక్కలు నేను తేలుస్తున్నాను. ఈ విషయం కాశీకి నాకు మాత్రమే తెలుసు. కాశీ ద్వారాగా నిజం తెలుసుకుని కాశీకి నా దగ్గర జాబ్ లేకుండా కాశీకి జాబ్ ఇప్పించి ఈ నిజాన్ని బయటికి రాకుండా నన్ను సీఈఓ పదవి నుంచి తప్పించి తను సీఈఓ కావాలని వైరాతో చేతులు కలిపి ఇదంతా చేసిందని చెప్పేసి మొత్తం నిజాన్ని శ్రీధర్ బయట పెట్టేస్తాడు, సాక్ష్యాలతో సహా చూపించి. అలా చూపించేసరికి ఒక్కసారే దెబ్బకు పెద్ద షాక్ ఎదురైపోతుంది జోష్నకి. అలా జోష్న కుట్ర మొత్తం బయటపడిపోయేసరికి షాక్ అయిపోయి ఉండిపోతారు సుమిత్ర, దశరథ, అలాగే శివనారాయణ కూడా. అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది.
మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలని మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.